హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రేణుకా అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు మనం వైకుంఠ మాసం ముగిసేలోపు ఇలా కనుక చేసినట్లయితే పుణ్యం ప్రాప్తిస్తుంది. వైశాఖ మాసం అంటే విష్ణుమూర్తికి మహా ఇష్టమైనది. వైశాఖ మాసం ప్రారంభ ముఖ్యత ఏంటి, ఈ మాసంలో చేయాల్సిన పనులు ఏంటి అనే విషయాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వైశాఖ మాసంలో మహావిష్ణువును అలాగే సంపదల దేవత అయిన లక్ష్మీదేవిని పూజిస్తారు. వైశాఖ మాసం చాలా శక్తివంతమైనది. ఈ సంవత్సరం మే 23 వరకు వైశాఖ మాసం ఉంది. కాబట్టి ఈ మే నెలలో మీరు చేసే పూజలకు, మీరు పాటించే నియమాలకు పుణ్య ఫలితం లభిస్తుంది. వైశాఖ మాసంలో భక్తిపూర్వకంగా ఒక్కరోజు పూజ చేసినా సరే పుణ్యం ప్రాప్తిస్తుంది. ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో ఏది చేసినా చేయకపోయినా రావి చెట్టును ముట్టుకుంటే మాత్రం ఈ జన్మ ధన్యమైనట్టే. ఎందుకంటే ఈ వైశాఖ మాసంలో అంటే మే 23వ తేదీ వరకు లక్ష్మీదేవి మరియు విష్ణుదేవుడు రావి చెట్టుపైనే ఉంటారట పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ నెల రోజుల్లో ఏదో ఒక రోజున మీ ఇంటి దగ్గరలో ఉండే ఏదైనా దేవాలయానికి వెళ్ళి అక్కడ రావి చెట్టు కింద ఒక దీపం వెలిగించి రావి చెట్టుకి 3 ప్రదక్షిణలు చేసినట్లయితే అంతులేని పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. ఈ వైశాఖ మాసం ఎవరైతే రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేస్తారో వారికి ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది. లక్ష్మీదేవికి ఎర్ర గులాబీ పూలంటే చాలా ఇష్టం. కాబట్టి ఈ మే నెలలో పూజ చేసేవారు లక్ష్మీదేవి పటానికి ఎర్ర గులాబీలు పెట్టి పూజిస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. అన్ని మాసాల కంటే వైశాఖ మాసంలో చేసే పూజలకు చాలా శక్తి ఉంది. భగవంతుడికి ఈ వైశాఖ మాసంలో దేవునికి పూజలు చేస్తే ఈ పూజకు 1,000,000 రెట్టింపు పుణ్యాన్ని పొందవచ్చు. తద్వారా ముక్కోటి దేవతలు ఆశీర్వాదం మీ ఇంటి పైన ఎల్లవేళలా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందుల నుండి త్వరగా బయటపడడం కోసం మీ ఇంటికి తెచ్చుకోవలసిన ముఖ్యమైన వస్తువులలో నెమలికలు ఒకటి. నెమలి ఈకలు అంటే దేవదూతలకు చాలా ఇష్టం. నెమలి ఈక ఎక్కడ ఉంటుందో అక్కడ సమస్త దేవతలు ప్రత్యక్షమవుతారట. కాబట్టి ఈ వైశాఖ మాసంలో మీ పూజ గదిలో నెమలి ఈకలను ఉంచడం వల్ల మీ సంపద పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో బ్రహ్మముహూర్తంలో దేవతలందరూ భూమిపై సంచరిస్తూ ఉంటారట. కాబట్టి ఈ నెలలో ఏదో ఒక రోజున ఉదయం 3 నుండి 5 గంటల మధ్యలో మీ ఇంటిలోని పూజ గదిలో చిన్న దీపం వెలిగించినా సరే సకల దేవతల అనుగ్రహాన్ని పొందవచ్చు. ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో కొన్ని నియమాలు తప్పక పాటించాలి. ఈ నెలంతా మీరు ఇంటి ముందు తప్పక ముగ్గు ఉండాలి. ఏ ఇంటి ముందు అయితే ముగ్గు ఉంటుందో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో ఏదైనా ఒక శుక్రవారం రోజు రాళ్ల ఉప్పును కొంటే మాత్రం చాలా మంచిది. ఈ నెలలో రాళ్ల ఉప్పును కొంటే మాత్రం చాలా మంచిది. ఈ నెలలో రాళ్ల ఉప్పును కొంటే ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంటికి వస్తుందట. ఎందుకంటే హిందూ విశ్వాసాల ప్రకారం సముద్ర గర్భం నుండి లక్ష్మీదేవి జన్మించింది. అదే సముద్ర గర్భంలో రాళ్ల ఉప్పు కూడా ఉంటుంది. అందుకే రాళ్ల ఉప్పు అంటే లక్ష్మీదేవికి ప్రీతికరం. కాబట్టి ఎవరైతే లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ వైశాఖ మాసంలో రాళ్ల ఉప్పును కొని ఇంటికి తెచ్చుకుంటారో అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఈ వైశాఖ మాసంలో నదులలో కానీ, చెరువుల్లో కానీ, బావుల వద్ద కానీ స్నానం చేస్తే చాలా మంచిది. నదుల్లో స్నానం చేయడం కుదరకపోతే మీ ఇంట్లో స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ స్నానం ఆచరిస్తే పుణ్యం లభిస్తుంది. విష్ణువుకు ఇష్టమైన వైశాఖ మాసంలో కొన్ని శక్తివంతమైన మంత్రాలను చదివితే మాత్రం మీకు ఖచ్చితంగా ఫలితం లభిస్తుంది.
మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు ఉండాలంటే ఈ వైశాఖ మాసంలో ఏదో ఒక రోజున ఇంట్లో పూజ చేసి ఓం హ్రీం శ్రీం లక్ష్మీ వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 3 సార్లు చదవాలి. ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది కాబట్టి నమ్మకంతో చేసే పరిహారం ఏదైనా ఫలిస్తుంది. కాబట్టి నమ్మకంతో చేసే పరిహారాలు మంచి ఫలితాలను ఇస్తాయి. అలాగే మీ ఇంట్లో ఉన్న పిల్లలు బాగా చదువుకొని జీవితంలో మంచి స్థాయిలో ఉండాలంటే, లేదా కొంతమంది పిల్లలు లేరని బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు ఈ పరిహారాలను చేసినట్లయితే ఈ చిన్న మంత్రం చదివితే చాలు మంచి ఫలితం కనిపిస్తుంది. ఆ మంత్రం ఏమిటంటే ఓం కలి కృష్ణాయ నమః. ఈ మంత్రాన్ని 3 సార్లు జపిస్తే మీ ఇంట్లో ఉన్న పిల్లలకు ఎలాంటి కష్ట నష్టాలు దరిచేరవు. మంచి స్థాయిలో ఉంటారు. అలాగే పిల్లలు లేని వారికి సంతానం ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ క్షేమం కోసం ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని ఉచ్చరిస్తే కుటుంబంపై విష్ణుదేవుని ఆశీర్వాదాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో తులసి మొక్క దగ్గర ఒక దీపం వెలిగిస్తే ఐశ్వర్యవంతులవుతారని, ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా వైశాఖ మాసంలో మీరు చేసే దానాలకు చాలా పుణ్యం కలుగుతుంది. ఏ చిన్న దానం చేసినా సరే 1000 యాగాలు చేసినంత పుణ్యాన్ని మూటగట్టుకుంటారు. ముఖ్యంగా ఈ మాసంలో పశుపక్షాలను రక్షించాలి. అందుకే ఈ మాసంలో పక్షుల కోసం నీటి తొట్లు ఏర్పాటు చేయడం, చెట్లను రక్షించడం, పక్షులకు ధాన్యాలను సమకూర్చడం, తొట్లను ఏర్పాటు చేయడం, చెట్లను రక్షించడం, పక్షులకు ధాన్యాలు వేయడం, నీరు అందించడం వంటి కార్యక్రమాలు చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంటికి సంపదలను ప్రసాదిస్తుంది. సమస్త దానాల కంటే జలదానం చాలా గొప్పదని నమ్ముతారు. ఈ మాసంలో ఎవరైతే బ్రహ్మచారులకు లేదా ఆకలితో అలమటిస్తున్న పశువులకు ఆహారం పెట్టేవారికి అంతులేని పుణ్యం లభిస్తుంది. శాస్త్రాల ప్రకారం వైశాఖం అంటే విష్ణుప్రియం అని అంటారు. అందుకే ఈ మాసంలో పేదవారికి చెప్పులు దానం చేస్తే వైకుంఠానికి వెళతారని నమ్ముతారు. ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో అక్షయ తృతీయ వస్తుంది. ఈ సంవత్సరం మే 10వ తేదీన శుక్రవారం నాడు అక్షయ తృతీయ వచ్చింది. ఈ రోజున కనుక వెండి కాచి బంగారం కానీ కొనుగోలు చేస్తే మీకు అదృష్టం పెరిగి మీ ఇంట్లో సంపద ఉంటుంది. బంగారం కొనలేని వారు అక్షయ తృతీయ రోజున ఒక శివలింగం కానీ కొబ్బరికాయను కానీ తెచ్చుకొని పూజ గదిలో పెట్టి పూజ చేస్తే చాలా మంచిది. ఇలా చేయడం దేవతలు సంతోషిస్తారు. వారి ఆశీర్వాదాలు మీపై కురిపిస్తారు. పూర్వజన్మలో చేసిన పాపాల వల్ల ఈ జన్మలో మనం కర్మను అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి పూర్వజన్మ పాపాలు తొలగిపోవాలంటే ఈ వైశాఖ మాసంలో నువ్వులు కానీ, మామిడికాయలు కానీ, వస్త్రాలు కానీ దానం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ దానాలు చేయడం వల్ల పూర్వ పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. ఈ నెల మొత్తం మొదలవడం వల్ల పూర్వ పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. ఈ నెల మొత్తం పూజలు చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని శాస్త్రం చెబుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి నా ఛానల్ని. సర్వేజన సుఖినో భవంతు. సన్మంగళాన్.